Hi everyone. A very good evening to one and all present here. I hope you guys had an amazing day. Firstly, Sahiti welcomes each and every one of you here. Introducing myself, I'm Charishma. I'm a part of this Sahiti, which is nothing but the Telugu Literary Association. It is a one and only platform for all the Telugu people in VIT. ఈ లైవ్లో మనం అందరం ఇక్కడ ఉండడానికి రీజన్ మీ అందరికి ఎలాగో తెలిసిందే. ద మోస్ట్ బ్యూటిఫుల్, వండర్ఫుల్, అమేజింగ్ అండ్ వర్సటైల్ చాందీ మ్యామ్ కోసం. సో మీరందరూ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు, నేను కూడా అంతే ఎక్సైటెడ్గా ఉన్నాను. కష్టపడితే ఏదన్నా సాధించవచ్చు అని చాందీ మ్యామ్ మనందరికీ ప్రూవ్ చేశారు. సో అలాంటి మ్యామ్ ఈరోజు ఇక్కడికి వస్తున్నారు అంటే ఐఎమ్ ఫీలింగ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూపర్ హ్యాపీ. మీరందరూ కూడా అదే ఎనర్జీతో ఉన్నట్లు కనిపిస్తుంది నాకు. యా, సో షార్ట్ ఫిల్మ్స్ నుండి సిల్వర్ స్క్రీన్ వరకు ప్రతి ప్లాట్ఫామ్లో కొత్త స్క్రిప్ట్తో, అమేజింగ్ టాలెంట్తో మనందరి మనసుల్ని గెలుచుకున్నారు కదా మన చాందీ మ్యామ్. సో ఈరోజు ఇక్కడికి రాబోతున్నారు ఇంకా కాసేపట్లో. సో అందరూ మీ ఏదైనా క్వశ్చన్స్ అడగాల్సినవి అలాంటివి ఏమన్నా ఉంటే జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎన్ని వీలైతే అన్ని అడగడానికి ట్రై చేద్దాం మ్యామ్ని. సో ఈలోపు మ్యామ్ వచ్చేలోపు మన సాహితీ పేజ్లో చాలా ఎగ్జైటింగ్ కంటెంట్ ఉంది కదా. సో అవన్నీ యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. సాహితీ ఈవెంట్స్కి చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. మంచు మనోజ్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, ఇంకా నోయల్ అన్న కానీ, జబర్దస్త్ సెలబ్రిటీస్ అలా చాలామంది వచ్చారు. వాళ్ళందరి వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. అట్ సాహితీ TLA VIT. యూ కెన్ చెక్ దెమ్ అవుట్ మీన్ వైల్, లేదా తర్వాత కూడా చూసుకోవచ్చు. బట్ డూ చెక్ ఇట్ అవుట్ ఫర్ షూర్. హలో, హాయ్. చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కదా మన VITలో తెలుగు వాళ్ళు. సో వాళ్ళందరి కంటెంట్, వాళ్ళందరి వీడియోస్ అవన్నీ ఈ పేజ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. డాన్స్ మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, అండ్ పాడ్కాస్ట్స్ కానీ, ఇవన్నీ చాలా ఎగ్జైటింగ్ కంటెంట్ ఉంది. ఇంకా స్టార్ట్ చేశారంటే ఇంకా కంటిన్యూగా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. సో అస్సలు మిస్ అవ్వకుండా డూ ఫాలో అవర్ పేజ్ ఇన్ కేస్ అవ్వకుండా ఉనింటే. ఐఎమ్ అజ్యూమింగ్ అందరూ ఆల్రెడీ ఫాలో చేస్తుంటారనేసి. హలో, ఇక ఫుల్ ఎనర్జీ ఉంది అసలు. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ఐఎమ్ యాక్చువల్లీ స్పీచ్లెస్ బికాజ్ ఇంకా కాసేపట్లో మ్యామ్ జాయిన్ అవుతారు. ఒక 5 minutes. క్వశ్చన్స్ ఏం లేవా మ్యామ్కి? ఇక్కడ నేను చూస్తున్నాను, క్వశ్చన్సే అడగట్లేదు. ఏమన్నా మ్యామ్ని అడగాలంటే అడగండి, చాందీ మ్యామ్ని. హలో, హాయ్. సాహితీ పేజ్లో ఇప్పుడు ఇంకా అప్కమింగ్ అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఇంకా ఎగ్జైటింగ్ కంటెంట్ అంటే మ్యాషప్స్ కానీ, కొలాబ్స్ కానీ, ఇలాంటివి చాలా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఖచ్చితంగా మిస్ అవ్వకండి. యూ విల్ లిటరలీ ఎంజాయ్, ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఆస్క్ హర్ ఫేవరెట్ యాక్టర్. ష్యూర్. ఇంకా ఒక 5 minutesలో వస్తానన్నారు. సో లెట్స్ వెయిట్ టిల్ దెన్. ఇదే ఎనర్జీతో ఉందాం. ఇంకా డబుల్ ట్రిపుల్ ఎనర్జీ రావాలి. నెక్స్ట్ మూవీ, యా, ఇంకేంటండి లాక్డౌన్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ? కాలేజ్కి రిటర్న్ రావాలని ఉందా, లేదంటే ఇంట్లోనే ప్రశాంతంగా ఉందా? వాట్ డూ యూ థింక్? యా, షూర్.
అంటే ఎగ్జామ్స్ ఇంకా సండే నుండి ఎగ్జామ్స్ అనేసి టెక్స్ట్ చేస్తున్నారు అందరూ చాట్ బాక్స్లో. ఇంకా ఆ ఎగ్జామ్ సరిగ్గా రాయాలంటే మనకు ఒక బూస్టప్ ఉండాలి కదా, అందుకే ఈ లైవ్ సెషన్. ఇంతకుముందు ఇప్పుడు కాలేజ్ అంటే ఇప్పుడు రీఓపెన్ అయ్యి ఉంటే రివెరా ఉండేది కదా మనందరికీ. సో అక్కడ రివెరా ఉండుంటే చాలా గెస్ట్ని లైవ్లోనే ఇంటరాక్ట్ అవ్వడానికి పిలిపించే వాళ్ళం. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి and the wait is finally over. మ్యామ్, నేను మీకు రిక్వెస్ట్ పంపించాను. కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? Hi, ma'am. Hi. How are you? I'm good. How are you? I'm fine, ma'am. We're so happy to have you here. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా మా కోసం వచ్చారు లైవ్ మీరు. I'm very happy to be here. Thank you. Hello, ma'am. I'm Jarishma. I'm a part of this Sahiti, which is the Telugu Literary Association in VIT. So basically మన తెలుగు వాళ్ళందరి తరపున నుండి ఈవెంట్స్ చేస్తుంటాం అన్నమాట Oh, wow. విఐటిలో. యా Thank you, Karishma. గైస్, సో చాందిని మ్యామ్ గురించి చెప్పాలంటే సరిగ్గా 7 ఏళ్ల క్రితం మధురం అనే పాత్ బ్రేకింగ్ షార్ట్ ఫిల్మ్ తో స్టార్ట్ చేసి మను, కలర్ ఫోటో లాంటి ఎక్సైటింగ్ అండ్ వెరీ యునిక్ స్క్రిప్ట్స్ తోటి మనందరి మనసుల్ని గెలుచుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you. And yes, మంచిగా ఆదరిస్తున్నందుకు thank you so much. It was and quite a yes, long journey. yeah, yes, ఒక తెలుగు అమ్మాయి షార్ట్ ఫిల్మ్స్ పాత్ లో నుండి కూడా ఒక స్టార్ సెలబ్రిటీ అవ్వచ్చు అని మీరు ప్రూవ్ చేశారు మాకందరికి. యు ఆర్ రియల్లీ అన్ ఇన్స్పిరేషన్. అయ్యో, thank you so much. How are you feeling, ma'am? I'm feeling good. అంటే ఇప్పుడు ఉంటది కదా ఒక పర్టిక్యులర్ దానికోసం జస్ట్ దట్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ సంథింగ్. దానికోసం మనకి పెద్దగా ఏం తెలియదు, అక్కడ ఎవరు తెలియదు, బ్యాక్గ్రౌండ్ లేదు, అండ్ వెన్ ఆడ్స్ ఆర్ అగేన్స్ట్ యూ, trying to just make a name for yourself చాలా కష్టం అయిన ప్లేస్ ఇది, ఎస్పెషల్లీ విత్ ద కాంపిటీషన్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో అలాంటి దాంట్లోని ఇలాంటి ఒక మంచి మీలాంటి ఒక మంచి ఆడియన్స్ నాకు ఇంత లవ్ అండ్ అడరేషన్ అండ్ అప్రిసియేషన్ ఇచ్చినప్పుడు ఇట్స్ లైక్ బోనస్ పాయింట్స్ అనిపిస్తుంది. యా, మీరు అసలు ఇక్కడికి ఇంటరాక్షన్ కి వస్తున్నారు అంటే ఎవరు హోస్ట్ చేస్తారో అన్న దానికి ఒక వార్ జరిగిపోయింది అనమాట మా కాలేజ్ లో. లక్కీలీ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. ట్వీట్ చేశారు, నేను చూసాను. కొంతమంది ఎవరో ఛాన్స్ మిస్ అయ్యారు, ఫోన్ ఎత్తలేదు అని చెప్పి. అవును పాపం, బట్ అప్పటికే అంత ఫిక్స్ అయ్యి మాది రన్ త్రూస్ అన్ని అయిపోయాయి అనమాట. హీఈస్ వాచింగ్ ఇట్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ హీస్ ఎంజాయింగ్. సమ్ బిన్నీ సంథింగ్, నీరజ్. యా, నీరజ్ బిన్నీ సంథింగ్. యా యా హీఈస్ వాచింగ్ ఇట్. ఫస్ట్ తనే వచ్చాడు అనమాట. సో హీస్ హ్యావింగ్ గ్రేట్ టైమ్. యా, ఓన్లీ. మ్యామ్, మీ జర్నీ మీరే ఇందాకే చెప్పారు, ఇట్స్ అ వెరీ లాంగ్ యట్ బ్యూటిఫుల్ జర్నీ కదా. సో దాన్ని మీరు ఇట్స్ కంటెస్టెడ్, బట్ యా ఇట్ వాస్ ఎ లాంగ్ అండ్ kind of a difficult journey. Yeah, but at the end of the day, here you are, like, you are an inspiration to a lot of people, so that's what matters, kada. Thank you so much. Very Yeah. sweet.
So how would you like describe your journey, ma'am, in few words? ఫ్యూ వర్డ్స్ లో మై జర్నీ ఇస్ ప్రాబ్లీ అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ న్యూ కొంత కష్టం పడాలి అనుకునేదాన్ని, కానీ ఇంత కష్టం పడాల్సి ఉంటుంది, ఇంత ఇంత దూరం రావడానికి ఎంత అంటే ఇన్ ఆల్ వేస్ నేను ఫిజికలీ కానీ మెంటలీ కానీ ఇమోషనలీ కానీ లిమిటేషన్స్ ఉంటాయి కదా, ఇంత చేయగలను ఇంతకంటే ఎక్కువ నేను చేయలేను జనరలీ మనకి యాజ్ పీపుల్. Yeah. సో ఒకప్పుడు ఎవరైనా వచ్చి చాండి దిస్ నువ్వు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది, ఇంత ఇవన్నీ యూ విల్ హ్యావ్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దిస్ అంటే ఛాన్సే లేదు అసలు, ఐ డోంట్ థింక్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని అనే ఒక పర్సన్ నేను. అది ఇప్పుడు అంటే ఐ వుడ్ లైక్ టు సే దట్ ఐమ్ క్వైట్ నా జర్నీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, బికాస్ మీ అలోన్ నాకు ఒకదానికి తెలుసు వాట్ ఐ హ్యాడ్ టు గో త్రూ ఇన్ ఆల్ వేస్, లైక్ ఎమోషనలీ మెంటలీ. సో it feels like I deserve some of it that I'm getting into. Yeah, absolutely. ఇప్పుడు మీరు ఎదుగుతున్నారు అనేసి అంటే ఇప్పుడు ఎవరైనా ఎదుగుతున్నారు అంటే ఈవెన్చువలీ దెల్ బి పీపుల్ కదా అంటే డిమోటివేట్ చేసేవాళ్ళు, డిమోరలైజ్ చేసేవాళ్ళు. సో హౌ డిడ్ యూ లైక్ ఓవర్కమ్ ఆల్ దట్ అండ్ హౌ డిడ్ యూ డీల్ విత్ ఇట్? లైక్ initially it will affect you a lot, especially ఎందుకంటే see we have all come from protective background కదా, అంటే you have come from protective, I have come from protective background, మనం మన ఫ్యామిలీ మన కాలేజ్ లైఫ్ అది తప్ప we are not exposed to outside. సో అక్కడ పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది, ఎస్పెషలీ వెన్ యూర్ స్టార్టింగ్ ఆఫ్ అంటే యూర్ స్టార్టింగ్ ఆఫ్ ఏదో చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు, ఎస్పెషలీ ఇనిషియల్లీ వెన్ యూ సీ ఫెయిలియర్ కదా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ గోయింగ్ టు టెల్ యూ లైక్ యు నో వాట్, గివ్ అప్, నీ వల్ల అవ్వదు, అసలు ఎందుకు ఛాన్స్ చేస్తుంది, నీకు చాలా ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఐ మీన్ మోటివేషన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ద పీపుల్ హు విల్ మోటివేట్ యూ అండ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ ఏంటంటే మన maybe human mentality elanti we get more drawn towards negative comments. Exactly. Adi ma positive comments unna oka negative comment will like bother you, ayo why what did I do for him, I'm just doing my thing ala untadi gani it's it is, but konta time padtadi with practice and self control you can learn to ignore it. అట్లీస్ట్ ఒకవేళ అది మీ కంటికి కనిపించినా సరే ఇట్ వోంట్ బాదర్ యూ దట్ మచ్, ఆఫ్టర్ అ వైల్ యూ గెట్ యూస్డ్ టు ఇట్. ఓకే ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ అని. సో వి జస్ట్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ మూవ్ ఆన్ అన్నట్లు. అంతే, యూ లెర్న్ టు ఇగ్నోర్ ఇట్. ఓకే, I'll keep that in mind. Yes, I mean in life it's very useful. ఎక్కడ choose your battles wisely అని ఒక quote ఉంటది. It's a very simple quote, but you know when used properly it is quite powerful. It has a huge meaning in fact. It does. మీ షార్ట్ ఫిల్మ్స్ లక్కీ, బ్లైండ్ డేట్, మధురం ఈ 3 మీకు చాలా క్లోజ్ టు యువర్ హార్ట్ కదా. సో ఈ నేను చేసినది క్లోజ్ టు మై హార్ట్, బట్ దీస్ ఆర్ which became very popular. సో ఈ మూడిట్లో దేని సక్సెస్ మీరు ఎక్కువ బాగా ఎంజాయ్ చేశారు, అంటే దేనికి బాగా రెస్పాండ్ అయ్యి అంటే అలా? 3 డిఫరెంట్ ఫేజెస్ లోని వచ్చింది. ఇన్ఫాక్ట్ నేను షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ 2011 లో. సో బ్లైండ్ డేట్ కేమ్ ఫస్ట్. 11-12 టైమ్ లో బ్లైండ్ డేట్ వచ్చింది. దట్ వాజ్ ది ఫస్ట్ టైం నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ వైరల్ అవ్వడం. సో బయట చాలా మంది గుర్తుపట్టడం, అది ఇట్ వాజ్ నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది బ్లైండ్ డేట్ వల్ల. సో ఒక షార్ట్ ఫిల్మ్ చూసి ఫేమస్ అవ్వడం, జనాలు బయట గుర్తుపట్టడం, దట్ ఫస్ట్ టైం ఫ్రమ్ బ్లైండ్ డేట్. సో దట్ వే బ్లైండ్ డేట్ ఇస్ స్పెషల్. లక్కీ ఏంటంటే దట్ వాజ్ ఒక 20 minutes షార్ట్ ఫిల్మ్. నా ఆ టైంలోనే ఆ షార్ట్ ఫిల్మ్స్ చేసే దాంట్లో ఫస్ట్ టైం నేను ఒక 20 minutes షార్ట్ ఫిల్మ్ చేశాను, బెంగళూరులో షూట్ చేశాను. అది ఇంతకాలం 5 minutes 6 minutes చేసింది, ఇప్పుడు 20 minutes నన్ను స్క్రీన్ మీద చూడాలి, దానికి ఒక స్టోరీ ఉండాలి, ఇఫ్ యూఆర్ నాట్ పుట్టింగ్ అ స్నిప్పెట్. సో ఆ విధంగా కూడా లక్కీ అన్నది ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే 20 minutes వాజ్ ద ఫస్ట్ అటెంప్ట్. బట్ మధురం లైక్ టేక్స్ ద కేక్ ఫర్ మీ నాకు, ఎందుకంటే ఒక యాక్టర్ కింద పీపుల్ స్టార్ట్ అంటే నాట్ జస్ట్ లైక్ ఒక ఫన్ గా ఏదో చేస్తుంది అన్న పక్కన పెడితే, ఓ షీ కెన్ యాక్ట్, షీ కెన్ బీ పార్ట్ ఆఫ్ లైక్ మూవీస్, యూనో షీ కెన్ క్యారీ ఇట్ అనే ఒక వ్యూ పాయింట్ మారింది అనిపించింది నాకు. కొంచెం సీరియస్ గా తీసుకునే ఒక పాయింట్ అనిపించింది నాకు మధురం. ఇప్పటికీ చాలా మంది మధురంకి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ యాక్చువల్లీ. Oh, that's awesome, ma'am. Madhuram, each and every dialogue is just so perfect అనిపిస్తుంది నాకైతే.
మధురంలో కదా. యా. ఓ వావ్, అవును. యా. నేను రవితేజ చేశాడు కదా మధురము. సో తను నేను వి కీప్ టాకింగ్ వన్స్ ఇన్ వైల్. సో మేము మామూలుగా ఒకసారి అనుకున్నాం లైక్ వి షుడ్ సిట్ అండ్ వాచ్ ద మూవీ టుగెదర్ వన్స్. ఇన్ని సంవత్సరాలు వి నెవర్ సాట్ అండ్ వాచ్ ద మూవీ టుగెదర్. ఎందుకంటే చాలా సార్లు ఈ రీప్లే కొన్ని సీన్స్ ఐ టెండ్ లైక్ ఈ మినిట్ నుంచి ఈ మినిట్ చూడు, అప్పుడు అంత ఇంపాక్ట్ అనిపించకపోవచ్చు, కానీ తర్వాత కొన్ని చాలా యూ లుక్ ఎట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ లైక్ అ వెల్ దట్ ఆల్వేస్ హ్యాస్ సంథింగ్ న్యూ టు ఫైండ్ అన్నట్టు ఉంటుంది. నాస్టాలజిక్ గా అనిపిస్తుంది మీకు ఇది ఉంటుంది. చూస్తే. యా, ఇప్పుడు ఒక హీరోయిన్ అంటే ఒక యాక్టర్ గానీ యాక్ట్రెస్ గానీ ఈ డ్రీమ్ లో నా కెరీర్ లో పక్కా చేయాలి, ఇది మాత్రం నేను చేయాల్సిందే అన్న రోల్ ఏదన్నా ఉందా మీకు? అది నాకు ఉంది, డెఫినెట్లీ ఉంది. సో నాకు ఐ లవ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్. సో ఓకే. రెసిడెంట్ ఈవిల్ లోని మిలా జోకోవిక్ ది ఒక సీక్వెన్స్ ఉంటుంది లైక్. సో ఐ లైక్ మూవీస్ లైక్ దాట్, ప్రాబ్లీ దాట్. అండ్ నాకు స్పోర్ట్స్ బయోపిక్ చేయాలి అని ఉంది. అండ్ లైక్ గ్రోయింగ్ అప్ నేను చాలా ఐ యూస్ టు బి వెరీ యాక్టివ్, చాలా స్పోర్ట్స్ ఆడేదాన్ని. ఐ యూస్ టు రిప్రజెంట్ కాలేజ్, స్టేట్ ఆడా. సో ఏంటంటే ఇట్స్ సంథింగ్ దట్ ఐమ్ వెరీ close to my heart. So imagine like I love movies, I love sports. Like if you can combine both and make it into one, యా, బాగుంటుంది. దట్స్ అమేజింగ్. ఏ స్పోర్ట్స్ ఆడతారు మీరు? నేను ఐ ప్లే టెన్నిస్, ఐ ప్లే టేబుల్ టెన్నిస్, త్రోబాల్ ఆడతాను, ఖోఖో ఆడతాను. ఇప్పుడు అఫ్ కోర్స్ ఖోఖో ఇస్ నాట్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్, బట్ బట్ ఇట్స్ ఫన్ టు ప్లే మై ఫేవరెట్స్. యా. యా. మీరు పెయింటింగ్స్ కూడా చేస్తారు కదా, అది కూడా విన్నాను నేను. అవును, ఐ రియలీ లైక్ పెయింటింగ్. ఓ, మీకు ఫ్రీ టైం అంటే పెయింట్ చేస్తారా? లైక్ వాట్స్ ద ఫస్ట్ థింగ్ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం? లైక్ I like reading books. I do paint a lot. I write. అంతే. ఎందుకంటే ఇంకా I love cooking. I really enjoy cooking. So yeah, అంతే. బీయింగ్ మల్టీ టాలెంటెడ్ ఇస్ రియలీ అ బూన్. అంటే మనకి ఎప్పుడు ఏదో ఒకటి చేయడానికి ఉంటుంది కదా. ఇట్స్ నాట్ లైక్ వి ఫీల్ బోర్డ్ అండ్ లైక్ వీఆర్ సిట్టింగ్ బ్యాక్ అండ్ రిలాక్సింగ్. Yeah, ఫన్ గా ఉంటుంది. growing up I was an only child. అందుకు ఏంటంటే I was an only child and I was an introvert. సో రెండు విషయాల్లోని I had to come up with different ways to occupy myself. లేకపోతే బోర్ కొడుతుంది చిన్నప్పుడు. సో అలాగా డెవలప్ అయిన స్కిల్స్ ఇవన్నీ. ఐ ఫైండ్ ఇట్ సో రిలేటబుల్. నేను సింగిల్ డాటర్ అన్నమాట. సో దట్స్ హౌ ఐ బిన్. యా. సో యా. సో మీ స్క్రిప్ట్స్ అన్ని వెరీ యూనిక్ కదా. సో మీరందరూ యూ వేస్ట్ ఎవ్రీ రోల్, ఐ నో దట్. బట్ దెన్ మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన రోల్ ఏది? ఓకే, ఛాలెంజింగ్ అనిపించినవి అయితే ఫస్ట్లీ దెర్ వాజ్ వన్, మను వాజ్ వెరీ డిఫికల్ట్ నాకు. మను బికాస్ కొంచెం అంటే ఇట్ హ్యాడ్ అన్ అమాల్గమేషన్, చాలా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అమాల్గమేషన్ ఉంది కాబట్టి మను వాజ్ వెరీ డిఫికల్ట్. నేను ఇంకో ప్రాజెక్ట్ చేశాను గామి అని. గామి వాజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్, ఎందుకంటే స్టంట్స్ అవి చేయాలి. యూనో దోస్ యాక్షన్ సీక్వెన్సెస్ దట్ ఐ రియలీ వాంటెడ్ ఇన్ మై లైక్ కెరీర్. సో అవి నేను ఇక్కడ చేశాను. అండ్ హిమాలయాస్ వెళ్ళి అవి షూట్ చేశాను. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ బికాస్ వీ షాట్ ఇన్ డేంజరస్ కండిషన్స్. సో దట్ వాజ్ ఆల్సో డిఫికల్ట్. I think ప్రతి క్యారెక్టర్ లోని some or the other way a bit of it will be challenging. You know, Color Photo loni we had some challenging sequences because of various constraints. You know, when నాకు physically అస్సలు ఒంట్లో బాగాలేనప్పుడు I had to shoot some very difficult sequences కానీ లేదా bright sequences, like bus stop scene ఉంది where I proposed to Suhas. సో ఆ సీన్ అప్పుడు నాకు హై ఫీవర్, లైక్ నాకు ఫుల్ బ్లర్ ఉండేది అన్నమాట, ఏం కనిపించేది కాదు, కళ్ళు తిరిగేసేవి. సో అలాంటప్పుడు చేసాం బికాస్ వీ హ్యాడ్ టు ఫినిష్ ఇట్ దట్ డే, ఫుల్ ఎండ. సో అంటే ఓవరాల్ చెప్పుకోవడానికి ఎస్ దిస్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ లేదు, బిట్స్ అండ్ పీసెస్ దట్ ఆర్ ఛాలెంజింగ్. బట్ ఇట్ ఏంటంటే స్క్రీన్ మీద కనిపించుకోవడం, మొహం మీద తెలియకుండా ఇలా చేస్తే బాగోదు కదా. సో అలా కలర్ ఫోటోలో హార్ట్ టచింగ్ నెక్స్ట్ లెవెల్ సీన్ అంటే మీది ఒక క్రైమ్ సీన్ ఉంది చూసారా ఎండ్ లో, వెరీ ఇంప్రెసివ్. హార్ట్ అంటే ఎమోషనల్ గా అనిపించిన సీన్ అన్నమాట అది. థ్యాంక్ యూ, ఇట్స్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్. యా, మీరు పోస్ట్ కూడా చేశారు కదా అది. ఎస్, నాకు చాలా ఇష్టం. కలర్ ఫోటో మీద అంటే మీకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది అంటే ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి.
కలర్ ఫోటో మూవీ వల్ల? కలర్ ఫోటో దానికి చాలా మంది ఏంటంటే వీ కెనాట్ ఇమాజిన్ అన్ అదర్ పర్సన్ డూయింగ్ దీస్. చాలా సార్లు కొన్ని చేశాక దీనికి వీల్ చేస్తుంటే ఎలా ఉంటది అని అనుకుంటారు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ దీనికి క్యారెక్టర్ కి నేను తప్ప ఇంకెవ్వరు సూట్ అవ్వరు, ఎవరు చేయరు. అది నిజమా కాదా పక్కన పెట్టండి. షూర్ దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ డెఫినెట్లీ పుల్ ఇట్ ఆఫ్. బట్ అలాంటి కాంప్లిమెంట్ ఎవరికైనా వస్తే మాత్రం అసలు ఇట్ ఫీల్స్ రియలీ నైస్. అండ్ ఎలా చెప్పంటే ఒక యాజ్ అన్ యాక్టర్ కదా, యూ ఆల్వేస్ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్ యువర్ పర్ఫార్మెన్స్. అందం ఇదంతా పక్కన పెడితే ఒక యాక్టర్ కింద పర్ఫార్మర్ అని ఒక పేరు రావడం చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం. అంటే గొప్ప విషయం అంటే మాకు ఇట్ ఫీల్స్ లైక్ వావ్ వి ఆర్ గెటింగ్ దిస్ నేమ్ అని. సో అలాంటి పేరు అది రావడం చాలా మంచిగా అనిపించింది ఇన్నేళ్ల కృషికి. యా, మీరు ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి? అంటే కష్టపడిన సీన్ డిస్కస్ చేసుకున్నాం కదా, సో అట్ ది సేమ్ టైం ఎంజాయ్ చేసిన సీన్ డిస్కస్ సీన్ అయితే ఇట్ ఇస్ సీన్ ఎక్కడంటే యుఎస్ వస్తా అంబాసిడర్ నుంచి దిగుతారు, కూర్చుంటాను. కూర్చుని సునీల్ గారు ఉంటారు, ఐ బి లైక్ లుకింగ్ అట్ హిమ్ అండ్ ఆల్ దాట్ అండ్ బోర్ కొడుతుంది అంటారు కదా అవన్నీ. అండ్ మై ఫేవరెట్. ఎందుకంటే నాకు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు సందీప్ చెప్తున్నప్పుడు ఇలా అన్నాడు, ఇలా అంటే ఏం చేస్తుంది ఇక్కడ, ఏంటి పెళ్లి ఏంటి ఎలా బిహేవ్ చేస్తుంది అంటే నాకు అప్పటికి దట్ షీ హ్యాస్ సిండ్రోమ్ అనే విషయం ఇంకా చెప్పలేదు. దట్ షీ కెనాట్ రియాక్ట్. దట్ వాస్ టోల్డ్ టు మీ ఆఫ్టర్ లైక్ ఎండ్ వచ్చేటప్పుడు. సో అప్పుడు స్టార్టింగ్ ఏంటిది ఎలా ఉంది అని చెప్పి ఐ వాజ్ వెరీ ఎంటైజ్. ఎందుకంటే యూ లిసన్ టు సో మెనీ స్క్రిప్ట్స్ కదా, కొంచెం ఏమైనా డిఫరెంట్ గా మంచిగా అనిపిస్తే వెంటనే యూ బికమ్ ఆల్ అలర్ట్ అన్నమాట. దిస్ ఇస్ నైస్. యా, సో సిట్టింగ్ అండ్ వింటున్నాను, వాళ్ళనేనా చనిపోయింది వాళ్ళనేనా అని ఐ వాజ్ క్రాస్ టు క్వశ్చన్. సో ఎప్పుడైతే సీక్వెన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా వెళ్ళిపోతాడు ఇది అది అంటే ఐ వాజ్ లైక్ డామ్ దిస్ ఇస్ సో గుడ్. యా, ఆ సీన్ చూసి అసలు ఐ డెంట్ సీ దట్ కమింగ్ అన్నమాట. నాకు బోర్ కొడుతుంది అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అది. డెఫినెట్. ఇన్ఫాక్ట్ అల్లు అర్జున్ గారు వెన్ హీ స్పోక్ టు us and all, ఆయన చెప్పింది కూడా అదే. స్టార్టింగ్ ఫస్ట్ 10 minutes ఎప్పుడైతే ఇదంతా అంటే తేడాగా ఉంది, ఇదేంటిది ఇది బాగుంది అని చెప్పి హీ గాట్ హుక్డ్ ఆన్ టు ద ఫిల్మ్ అంట బికాస్ ఆఫ్ దట్ బిట్ ఓన్లీ. ఆయన చెప్పారు. యా, సో దట్ బిట్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ ఎంజాయ్. ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్. యా, ట్రై అండ్ బి ఆల్ దిస్ కూర్చుంటది, క్యాష్ ఉంటది, చిల్ ఉంటది, బాగుంది. నాకు చాలా నచ్చింది. నేను యాక్చువల్ షూట్ స్టార్ట్ అయ్యి ఎప్పుడు తీస్తా అని అడిగేదాన్ని, కానీ షూట్ అంతా అయిపోయిన తర్వాత తీసుకుంది. ఒక్క సెకండ్ ఆ సీన్ చూసిన తర్వాత అక్కడ ఉన్నది వాళ్ళ నాన్నే నా సీన్ లో, అసలు ఏం జరుగుతుంది అని డౌట్ వచ్చింది నాకు అనమాట. అవును, డెఫినెట్లీ అది ఉంటది. బట్ యా, ఇట్స్ సీన్ దట్ ఐ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్. చాలా క్యాజువల్ ఉంటది కదా, ఏది హెవీగా ఉండదు అక్కడ. ఎంజాయ్ వైల్ డూయింగ్ ఇట్. యా, ఇప్పటి వరకు కొన్ని సీరియస్ క్వశ్చన్స్ అయ్యి ఇప్పుడు కొంచెం ఫన్ పార్ట్ కి మూవ్ అవ్వాలంటే, వాట్ ఈస్ ద వియర్డెస్ట్ థింగ్ అ ఫ్యాన్ హ్యాస్ ఎవర్ డన్ ఫర్ యూ? వియర్డెస్ట్ థింగ్? యా, అంటే సీరియస్లీ అనిపించే లాంటిది. ఓకే, యా, ఒకసారి నేను చదువుకునే అప్పుడు there was this one fan who just came off home, ఇంటికి వచ్చేసాడు. నేను బెంగళూరులో చదువుకునేదాన్ని, అండ్ దెన్ హీ somehow found out my address, my ఇంట్లోని, and then he just showed up అక్కడ, which is very sweet, but also to think of it, it's a little scary. Yeah, but exactly. It's like, అంటే ఎందుకంటే అప్పటికి నేను సినిమా స్టార్ట్ చేయలేదు, ఐ వాజ్ జస్ట్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్. సో ఏంటంటే ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో అంటే అతనికి నా మీద ఉన్న అడ్మిరేషన్ ఎంత ఉందో, అది ఎంత గ్రేట్ఫుల్ గా ఉందో, అట్ ద సేమ్ టైం ఆయన అలా చేస్తారు ఆయన అనిపించింది. ఫీలింగ్ బ్లెస్డ్ అండ్ అట్ ద సేమ్ టైం ఫీలింగ్ క్రీప్డ్ అవుట్. ఆ రెండు ఫీలింగ్స్ అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ సే దట్, బికాజ్ ఐ డోంట్ థింక్, because I shouldn't feel so overprivileged that I should just call. Maybe it could be like he really admires me and you know. Yeah, correct. Yeah, మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేశారని విన్నాను. సో హౌ వాజ్ ఇట్? అంటే ఈ పాత్ సడన్ గా యాక్టింగ్ ప్రొఫెషన్ ఎలా తీసుకోవాలి అనిపించింది? సో నాకు పర్సనల్గా ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ చాలా ఇష్టం. సో ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ థర్మోడైనమిక్స్, మెటీరియల్ సైన్స్ ఇవన్నీ నేర్చుకోవాలనుకున్నాను. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ టుక్ అప్ మెకానికల్ ఇంజనీరింగ్. ఐ వాంటెడ్ టు డూ ఇంజనీరింగ్ విచ్ హ్యాడ్ కొంచెం ఇలాంటి సబ్జెక్ట్స్ విచ్ ఐ ఎంజాయ్. యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు, చిన్నప్పటి నుంచి ఇష్టం. అండ్ అప్పుడు కూడా చెప్పాను, లైక్ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి, అది నేను
నేను హీరోయిన్ అవుతాను అని చెప్పేదాన్ని, విచ్ సీమ్ లైక్, ఐ మీన్ ఆబ్వియస్లీ పీపుల్ లాఫ్డ్ అండ్ బి లైక్ యా రైట్, యా ఓకే 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 గో స్టడీ. బట్ యా ఐఎమ్ గ్లాడ్ ఐ కుడ్ డూ బోత్. యా, అంటే వెరీ ఫ్యూ పీపుల్ గెట్ టు మేక్ దర్ ప్యాషన్ దర్ ప్రొఫెషన్ కదా, యు ఆర్ లక్కీ ఆన్ దట్. Yes, I am lucky and also I had to work very hard. So I think it's both. యా కరెక్ట్. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లోనే స్టడీస్ నుండి బ్రేక్ తీసుకుని యాక్టింగ్ వైపు రావాలి అన్నది, అంటే నేను హూ బ్రేక్ గైడెడ్ తీసుకుని యూ? I completed my engineering and then I got into it. అంటే మాస్టర్స్ చేయాలి అనేసి అనుకున్నారు కదా మీరు, యూ వాంటెడ్ అవునవును టు పర్సూ అనుకున్నాను. పిహెచ్డి అండ్ ఆల్ ఆఫ్ దట్. Yes. సో ఇంజనీరింగ్ వెంటనే ఇలా యాక్టింగ్ లోకి రావడం అనేది. Yeah, ఎందుకంటే practically speaking, you can do your masters, you can do your PhD anytime in your life. కదా. కరెక్ట్. కానీ యాక్టింగ్ కి ఎస్పెషల్లీ బీయింగ్ గర్ల్స్ వీ హ్యావ్ లైక్ అ ప్రైమ్ ఏజ్, ఒక ఏజ్ ఇది అది ఉంటుంది. ఆ టైంలోనే యాజ్ లాంగ్ యాజ్ గుడ్ యూర్ యంగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ టు పర్సూ. ఐ డోంట్ వాంట్ రిగ్రెట్ నాట్ డూయింగ్ ఇట్. అంటే ఎందుకంటే ఫర్ ఎవర్ ఐల్ బి లైక్ వాట్ ఇఫ్ వాట్ ఇఫ్ వాట్ ఇఫ్, అది వద్దు అని. ఐ డోంట్ లైక్ రిగ్రెటింగ్, ఐ డోంట్ లైక్ నాట్ డూయింగ్ థింగ్స్. సో ఐ ఆల్వేస్ లైక్ డూయింగ్ న్యూ థింగ్స్, అటెంప్టింగ్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు. అందుకు చేశాను. అండ్ ఐ కెన్ ఆల్వేస్ స్టడీ అగైన్ ఇఫ్ ఐ వాంట్ టు. ఎప్పుడేం చేసుకోవచ్చు. యా, సో దట్ సంథింగ్ యూ విల్ డూ డెఫినెట్లీ కదా. I want to and I will. Yes. Yep. యా. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ మహేష్ బాబు గారు? మా ఆడియన్స్ అందరూ అప్పటి నుండి టెక్స్ట్ చేస్తూనే ఉన్నారు చాట్ బాక్స్ లో. చాలా యాక్చువల్లీ చాలా కాలం అయింది ఇంత వర్క్ చేసి. అండ్ ఐ వాజ్ ఫేర్లీ చాలా కొత్త, చాలా ఒక 5-6 years అయింది అంత వర్క్ చేసి. అండ్ హీఈస్ వెరీ స్వీట్, హీఈస్ వెరీ స్వీట్. కొత్త పాత్రలు లేకుండా అందరితో చాలా మంచిగా ఉంటారు. నాకు దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ లైక్ బిగ్ హీరో. సో భయంగా ఉంటాం కదా, కానీ అసలు అంటే వెరీ వెరీ స్వీట్, వెరీ నైస్. నా ట్రైలర్ చూపించి అప్పటి కుందిన బొమ్మ మూవీ వాజ్ లైక్ జస్ట్ గాట్ డన్, ట్రైలర్ వచ్చి చూపిస్తే హీ టుక్ ద టైమ్ అవుట్ టు వాచ్. ఓ దట్స్ గ్రేట్. మీకు ఇప్పుడు ఒక 10 days హాలిడేస్ ఇస్తే, అంటే యాక్టింగ్ నుండి కానీ, వాట్ వుడ్ బి ద ఫస్ట్ థింగ్ యూ డూ, లైక్ విచ్ ఇస్ ఆన్ యువర్ బకెట్ లిస్ట్ ఆర్ టు డూ లిస్ట్? I want to start working out. నాకు కన్సిస్టెన్సీ లేక ఐ డోంట్ స్టాప్ బికాస్ నాకు షూట్ స్టార్ట్ అయితే నిద్ర ఉండదు. బేర్లీ ఇంటికి వచ్చి పడుకుని మళ్ళీ పొద్దున్నే షూట్ అలా ఉంటుంది అనమాట. సో నాకు తినడానికి టైం ఉండదు. తిన్న పర్లేదు, అట్లీస్ట్ నేను నిద్ర ఐఎమ్ సో స్లీప్ డిప్రైవ్డ్ కదా. సో ఏంటంటే నేను వర్కౌట్ అది నాట్ బట్ ఐ రియలీ వాంట్ టు స్టార్ట్. సో అందుకు ఇఫ్ ఐ గెట్ అ గ్యాప్ ఐ జనరల్ వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. నేను మీరు హాలిడేస్ I could dance, I can play a sport, anything. I just need to get physically active. మీరు రీసెంట్ గా మీమ్స్ పెడుతున్నారు కదా, సో ఆ మీమ్స్ లో నెట్ఫ్లిక్స్ గురించి ఒక మీమ్ రీసెంట్ గా ఎప్పటికో పెడుతున్నా, మీ కళ్ళల్లో ఇప్పుడే పడింది. అంటే అలా అని కాదు, అంటే మీ హైలైట్స్ లో ఫస్ట్ అదే ఉందన్నమాట, నెట్ఫ్లిక్స్ మీమ్ గురించి. సో వాట్ ఆర్ ద రీసెంట్ షోస్ దట్ యు బింజ్ వాచ్ ఆర్ లైక్? రీసెంట్లీ ఐ వాచ్ దిస్ షో. నాకు మిస్టరీ, థ్రిల్లర్స్, హారర్స్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం. రీసెంట్ వన్ ఐ వాచ్ వాజ్ సెసిల్ హోటల్, ద మిస్టరీ, ద డిసపియరెన్స్ ఇన్ సెసిల్ హోటల్ అని ఒకటి వచ్చింది. ఇట్స్ యాక్చువల్లీ ట్రూ స్టోరీ బేస్. నేను దీని గురించి చదివాను వెన్ ఐ వాజ్, ఇట్ వాజ్ లైక్ క్వైట్ సమ్ టైమ్ బ్యాక్. నేను చదివాను అప్పుడు దాని గురించి. సో దాని మీద షో చేశాను, నేను చాలా ఎక్సైటెడ్ చూసాను. 4 episodes అంతే. ఓకే ఓకే, బాగుంటది. నేను కూడా ట్రై చేస్తాను. యా, కానీ కొంచెం స్లో ఉంటది. సో ఐ డోంట్ నో ఇఫ్ యుల్ బి ఇంట్రెస్టెడ్, బట్ యా, గివ్ ఇట్ ఎ ట్రై. యా షూర్. అండ్ ఏంటంటే మీ మూవీస్ లో ఉన్న చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి కదా, సో అందులో మీ ఫేవరెట్ ఏది? నా ఫేవరెట్ అంటే ఆబ్వియస్లీ it is like 2 songs, రెండిట్లో I can't choose, but one is తరిగే ఆకాశం, the other is తరగతి గది. Both are like నాకు చాలా ఇష్టం. తరగతి గది ఇస్ మై ఫేవరెట్ టు. ఎంత ఫేవరెట్ అంటే దాన్ని పాడేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి అలా కూడా you should send me a link, I'll check it out. That's like wow. యా షూర్ మ్యామ్, మీరు 2 lines పాడాలి ఇప్పుడు, అందరూ అడుగుతున్నారు మీ వాయిస్. నో ఎంతసేపు మాట్లాడతారు, పాటలు లాంటివి వద్దులే, కొంచెం ట్రైన్ అయ్యాక పాడతాను.
పక్క ఓకే. ఐల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్ దెన్ డెఫినెట్లీ నెక్స్ట్ 100%. టైం పిలండి. పక్క సాహితీలో చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాం మ్యామ్. సో లైవ్ లో కూడా వీ హోప్ టు సీ యూ దేర్ ఆల్సో. థ్యాంక్ యూ. యా. సో రీసెంట్ గా మీకు ఒక ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటే మాకందరికి కూడా వినడానికి విల్ ఎంజాయ్ లిస్నింగ్ టు. ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ అంటే ఏదైనా ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ప్రాంక్స్ కానీ లేదంటే నేను ఏదైనా. ప్రాంక్స్ అవి తక్కువ కానీ ఎక్కువ సిచ్యువేషన్ కామెడీస్ ఉంటాయి. నేనైతే ఎక్కువ ఇన్వాల్వ్ అయితే సిచ్యువేషన్ కామెడీస్, ఆ పాయింట్ లో సెటర్ లేదు అలాంటివి. లైక్ అంటే దిస్ మైట్ నాట్ బి వెరీ ఫనీ బట్ బేసిక్లీ సమ్మతమే షూట్ లో అది ఉంటాం కదా, ఉంటున్నప్పుడు మాంటేజెస్ తీస్తారు. యూనో మాంటేజెస్ అంటే యా 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 డైలాగ్స్ ఉండవు, హీరో హీరోయిన్ మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ వస్తుంది, గాలి యా వస్తుంది, జుట్టు ఎగురుతుంది, అలాంటి సీక్వెన్సెస్. సో there was one sequence where నడుచుకుంటూ రావాలి, బేసిక్లీ వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్, హీ సపోజ్ టు లైక్ లాఫ్ ఆర్ సంథింగ్. ఎవరు హీరో కిరణ్ అబ్బవరం. సో అది చెప్తున్నారు, డైరెక్టర్ చెప్తుంటే ఇప్పుడు నవ్వాలి అన్నట్టు అన్నట్టు ఇలా అని నా వైపు చూసారు అనమాట. సో బేసిక్లీ నేను చాలా జోక్స్ వేస్తూ ఉంటాను నార్మలీ సెట్ ఓకే. ఉంటే జోక్లు వేస్తూ ఉంటాను. అది ఎవరికి నవ్వొచ్చిన కాబట్టి నాకు నవ్వు వస్తుంది. సో వేస్తూ ఉంటా. సో కిరణ్ వెంటనే నా వైపు చూసాను, ఏం కిరణ్ మిస్ అవుతున్నాను, నేను వచ్చి జోక్ వేయమంటావా అని అన్నా. ఇట్ వాజ్ లిటిల్ ఫనీ బట్ అంతే. మీ కో స్టార్స్ అందరికి అదొక బ్లెస్సింగ్, హ్యాపీగా నవ్వుకుంటూ సెట్ లో సరదాగా ఉంటుంది కదా. యాక్చువల్లీ బాగుంటది. సూపర్ ఓవర్ వెన్ వి షాట్ సూపర్ ఓవర్ ఆల్సో ఇట్ వాజ్ సూపర్ ఫనీ. అసలు దట్ వాజ్ అంటే నార్మలీ మా క్యారెక్టరైజేషన్ చాలా క్యాజువల్ గా చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. వి బికేమ్ ఫ్రెండ్స్. చాలా సేపు కారులో కలిసి ఉండేవాళ్ళం కదా. సో చాలా డైలాగ్స్ ఊరికూరికనే అనేసినవి ఉన్నాయి మూవీలో. మేము రాసి ఉన్నా లేకపోయినా మేము ఊరికే ఫ్లోలో బాగుంది కదా అని వాడేసిన చాలా డైలాగ్స్ అక్కడ ఫైనల్ కట్ లో పెట్టేశారు. ఓ ఓకే. లైక్ ఐ విల్ మేక్ వన్ రెఫరెన్స్ ఏంటంటే, చూసారా మీరు సినిమా చూసారా సూపర్ ఓవర్? అంటే హాఫ్ చూసాను, మీద హాఫ్ ఉంది. అవునా? సో అంటే ఐ డోంట్ నో మీ పీపుల్ హు ఆర్ వాచింగ్ లైవ్, హాయ్ గైస్, డిడ్ యూ వాచ్ సూపర్ ఓవర్? ఓకే యా. సో అందులోని బేసిక్లీ తెలిసి వన్ డైలాగ్ ఏంటంటే, డబ్బులు బ్యాంక్ లో వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్తారు వన్ ఆఫ్ ద గైస్. సో మా ఫ్రెండ్ ఏంటంటే హీ స్టార్ట్స్ గెటింగ్ వెరీ టెన్స్డ్, హీ స్టార్ట్స్ గెటింగ్ టెన్స్డ్ లైక్ అరే బ్యాంక్ అంటే సేఫ్ అంటావా ఇది అది అన్నారు. అంటే డబ్బులు బ్యాంక్ లో సేఫ్ ఉంటాయి కదరా, ఏంటి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యమంటాను. బేసిక్లీ ఇది అతడు మూవీ డైలాగ్. ఓకే. అతడు మూవీలోని ప్రకాష్ రాజు కోట శ్రీనివాసరావు చెప్తారు, హాయ్ నవదీప్, సారీ మై ఫ్రెండ్ మెసేజ్. సో యా, సో వెన్ ఇట్స్ హ్యాపెనింగ్ అతను అంటాడు, అతను చంపేస్తే వాళ్ళ అబ్బాయి మిమ్మల్ని చంపేస్తాడు కదా, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యింది. సో అలాంటి చిన్న చిన్న ఎక్కువ తెలుగు సినిమా చూస్తాం కాబట్టి ఎక్కువ తెలుగు సినిమా ఇవి వచ్చేస్తూ ఉంటాయి. సో అది ఫైనల్ కట్ లో ఉంది బట్ ఐ డోంట్ థింక్ ఎనీబడి లైక్ రిలేటెడ్ ఇట్. ఓకే. సో అది అంటే రిమూవ్ చేశారా ఆ సీన్ ని మళ్ళీ? కాదు అది పెట్టారు, మేము ఊరికే అంటే ఆ సీన్ ని ఫైనల్ కట్ లో పెట్టారు. ఓకే ఓకే, ఇట్స్ ది అదర్ వే అరౌండ్. యా గాట్ ఇట్. ఏంటి ఫుల్ పిక్చర్ అంటున్నావు? నా జన్మ ధన్యం, ఇక సెలవు, బాయ్ నవదీప్. యా. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి మ్యామ్ మా కాలేజ్ లో. లైక్ రాజమౌళి గారిని కానీ, లేదంటే విశ్వక్ సేన్ గారిని కానీ, అండ్ జబర్దస్త్ యాక్టర్స్ నోయల్ అన్న, ఇలా చాలా మందిని పిలిపిస్తూ ఉంటాం. సో వి రియలీ విష్ టు see you in our college as soon as it reopens. That will probably be the first thing we do. అప్పుడు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. దట్ విల్ బి ఇన్ ఫ్యాక్ట్ లైక్ 100 times బెటర్. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్. క్రోర్స్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని చూసి మిమ్మల్ని అంటే ఇన్స్పైర్ అవుతున్నారు. అండ్ ఈ కాలం యూత్ అంటే షార్ట్ ఫిల్మ్స్ తెలియదు కానీ కొంతవరకు అయినా సరే ఐఎమ్ హ్యాపీ. యా. సో I'm really happy and blessed to be doing this, to be interacting with you. And thank you so much, ma'am, for being here and sharing all your experiences. ఇక్కడ లైవ్ చాలా మంది చూస్తున్నారు కదా, సో మీ ఫ్యాన్స్ అందరికి మీ స్టైల్లో ఒక మెసేజ్ చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ మీ టైం స్పెండ్ చేసి టు వాచ్ దిస్ ఇంటరాక్షన్. అండ్
థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఐ లవ్ యూ గైజ్. అండ్ ఇక మీద వచ్చే సినిమాలు కూడా మంచి సినిమాలు చేస్తున్నాను. మీకు నచ్చుద్ది. గెస్సింగ్ మీకు నచ్చుద్ది. అండ్ నచ్చితే మాత్రం అస్సలు తగ్గకుండా మీరే ముందు తీసుకెళ్ళాలి సినిమాని. థ్యాంక్ యూ. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ లవ్. We fans will always keep loving you, ma'am. దాని గురించి అంటే you don't have to mention. We'll do that. That's from our side. థ్యాంక్ యూ. మీరు చేస్తున్నారు కానీ అది నా కర్తవ్యం కదా. ఐ షుడ్ థ్యాంక్ యూ బికాస్ ఓన్లీ బికాస్ యూ గైజ్ లైక్ my work or you're admiring or whatever మీరు చేస్తాను చేయాల్సిన అవసరం లేకుండా. సో ఐ షుడ్ ఆల్వేస్ అప్రిషియేట్ ఇట్. అండ్ అండ్ మా సాహితీ తరపున నుండి, విఐటి స్టూడెంట్స్ తరపున నుండి, మీ ఫ్యాన్స్ తరపున నుండి కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ వీ హోప్ టు సీ యూ ఇన్ అమేజింగ్ హైట్స్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్. Thank you so much, ma'am. It was very nice catching up with you. Thank you. సేమ్ హియర్. బాయ్. సారీ మీ చాలా క్వశ్చన్స్ అడిగారు ఇక్కడ. నాకు I couldn't like audience, look at that. Yeah, audience questions 3 unnai. Shall I ask you if you have time? Okay. Always there for audience. So, will there be a sequel for Super Over? It's a question by Tarun. Hi Tarun. So I don't know if you know, but మా Super Over director చనిపోయారు. And when he initially wrote it, I opened it with the పెట్టడానికి reason because so that if he ever decides to do, we'll have that అని. But unfortunately, because of how the incident happened, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే I don't know. Yeah, like uninte బాగుండేది. But it's a question from Surya Vamsi. మళ్ళీ ఫణీంద్ర గారితో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారా? అండ్ ఇఫ్ I don't know. I mean, it is in Phanendra's hands కదా. ఆయన స్క్రిప్ట్ రాసి తీసుకుంటే. It's and last question by Sai Samir. Most challenging shot during color photo. I think మీరు మెన్షన్ చేశారు అనుకుంటా ఆ బస్ దగ్గర ఉన్నది. Yeah, that was quite difficult నాకు. Yeah, ma'am. Thank you. Okay. Yeah. Bye guys. Bye. Guys, so do follow our Sahiti page for many live upcoming events and also for singing and many dance videos. So keep smiling, and we'll be uploading podcast soon also. So keep rocking, smiling, follow your heart. Bye. Thank you, Chandni ma'am, once again for joining us.